నమస్కారం. సోమవారం పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన రోజు. సోమవారం శివానుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మీ ఇంట్లో రుద్రాక్ష దీపాన్ని వెలిగించుకోవాలి. అలాగే శత్రు బాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి బయటపడాలంటే శివాలయ ప్రాంగణంలో ఉమ్మెత్త దీపాన్ని వెలిగించాలి. సోమవారం వెలిగించే రెండు శక్తివంతమైన దీపాలు రుద్రాక్ష దీపము, ఉమ్మెత్త దీపము. ఈ దీపాలు ఎలా వెలిగించాలంటే సహజంగా అందరూ కూడా రుద్రాక్షలు ధరిస్తూ ఉంటారు. అయితే ధరించడం మాత్రమే కాకుండా రుద్రాక్ష దీపం అనే ఒక దీపాన్ని ఇంట్లో వెలిగించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈ రుద్రాక్ష దీపం ఎలా వెలిగించుకోవాలంటే మీ ఇంట్లో పూజ గదిలో ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం తీసుకొని దాని మీద 3 చోట్ల గంధం బొట్లు, 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టి ఆ రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెంలో కొన్ని రుద్రాక్షలు పొయ్యాలి. ఎన్ని ముఖాల రుద్రాక్షలున్నా కూడా ఇబ్బంది లేదు. ఎన్ని ముఖాల రుద్రాక్షలైనా సరే కొన్ని రుద్రాక్షలు కుప్పలాగా చిన్న చిన్నవి ఆ పళ్ళెంలో పోయాలి. ఆ రుద్రాక్షల మీద బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి తయారు చేసుకున్న చలిమిడి దీపం, పిండి దీపం ఉంచి ఆ పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు వేసి ఏకహారతితో వెలిగించాలి. దీన్నే రుద్రాక్ష దీపము అనే పేరుతో పిలుస్తారు. అంటే రుద్రాక్షల మీద ఎవరైతే ఇంట్లో పూజ గదిలో పిండి దీపాన్ని, చలిమిడి దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళు రుద్రాక్ష దీపం వెలిగించిన ఫలితం పొందుతారు. దీనివల్ల పరమేశ్వరుడు పరమానంద భరితుడై ఆర్థిక ఇబ్బందులన్నీ క్రమక్రమంగా పోగొడతాడు. ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. రుద్రాక్షల మీద ఈ పిండి దీపాన్ని వెలిగించినప్పుడు దధ్యోజనం ఈశ్వరుడికి నైవేద్యంగా సమర్పించండి. ఆ దీపం వెలుగుతూ ఉన్నప్పుడు పంచాక్షరి మంత్రం చదువుకోండి, నమశివాయ చదువుకోండి. దీపం కొండెక్కిన తర్వాత ఆ చలిమిడి ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేసి పళ్ళెంలో ఉన్న రుద్రాక్షలలో కొన్ని రుద్రాక్షలు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి. కొన్ని రుద్రాక్షలు మీరు ధనం ఏర్పాటు చేసుకునే పర్సులో ఉంచుకోండి. మిగిలిన రుద్రాక్షలు పూజా మందిరంలోనే ఉంచుకోండి. వాటి వల్ల పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే సోమవారం శివాలయంలో ఒక శక్తివంతమైన దీపం పెడితే తీవ్రమైన శత్రుబాధల నుంచి అలాగే దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అదే ఉమ్మెత్త దీపం. పరమేశ్వరుడికి ఉమ్మెత్త పూలంటే చాలా ఇష్టం. ఉమ్మెత్త పూలతో శివుణ్ణి పూజించడం మాత్రమే కాకుండా ఉమ్మెత్త కాయ ఉపయోగించి ఉమ్మెత్త దీపం వెలిగిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ ఉమ్మెత్త దీపం ఎలా వెలిగించాలంటే ఉమ్మెత్త కాయ పైన చిన్న చిన్న కాయల్లాగా ఉండి ముళ్ళులాగా ఉంటుంది. ఉమ్మెత్త కాయ తీసుకొని ఆ ఉమ్మెత్త కాయ పైన తొడిమ భాగాన్ని కత్తిరించి లోపల ఉన్నటువంటి విత్తనాలు తీసేయాలి. ఆ తర్వాత ఆ ఉమ్మెత్త కాయకి 3 చోట్ల గంధం బొట్లు, 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ ఉమ్మెత్త కాయలో నువ్వుల నూనె పొయ్యాలి. అలా పోసిన తర్వాత 2 ఒత్తులు లేదా 3 ఒత్తులు ఆ ఉమ్మెత్త కాయలో వేసి శివాలయ ప్రాంగణంలో ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో ఈ ఉమ్మెత్త కాయ ఉంచి ఉమ్మెత్త కాయలో వేసినటువంటి ఆ ఒత్తులను వెలిగించాలి. దీన్నే ఉమ్మెత్త దీపము అనే పేరుతో పిలుస్తారు. ఈ ఉమ్మెత్త దీపాలు గృహంలో వెలిగించకూడదు, శివాలయ ప్రాంగణంలో మాత్రమే వెలిగించాలి. ఈ ఉమ్మెత్త దీపం వెలిగించడం ద్వారా శత్రువులను మిత్రులుగా మార్చుకోవచ్చు. బహిర్గత, అంతర్గత శత్రుబాధల నుంచి బయటపడవచ్చు. తీవ్రమైన దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడటానికి కూడా ఈ దీపం విశేషంగా సహకరిస్తుంది. అలాగే రుద్రాక్ష దీపం వెలిగించిన, ఉమ్మెత్త దీపం వెలిగించిన పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే సోమవారం ఇంట్లో దీపం పెట్టాక ఒక శ్లోకం తప్పకుండా చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం నమో భగవతే రుద్రాయ నమః కోటీశ్వరరాయ నమో నమః సిద్ధిరూపో రుద్రో అజ్ఞాపయతి స్వాహ. ఇది శ్లోకం. చాలా శక్తివంతమైన శ్లోకం. మీరు ఏ దీపం వెలిగించినా ఇంట్లో దీపం పెట్టిన తర్వాత అంటే రుద్రాక్ష దీపం వెలిగించినా, మామూలుగా దీపారాధన చేసుకున్నా, దేవాలయంలో ఉమ్మెత్త దీపం వెలిగించినా ఈ శ్లోకం చదువుకోవడం ద్వారా పరమేశ్వరుడు తొందరగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇంకొకసారి చూద్దాం మరి. ఓం నమో భగవతే రుద్రాయ నమః కోటీశ్వరరాయ నమో నమః సిద్ధిరూపో రుద్రో అజ్ఞాపయతి స్వాహ. శ్లోకం చదువుకోండి, ఈ దీపాలు వెలిగించుకోండి, శివానుగ్రహానికి సులభంగా పాతులకండి. స్వస్తి.